ఓం నమో వెంకటేశాయ. సమస్త హిందూ బంధువులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రత్యేక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే సనాతన హిందూ ధర్మంలో ఈ వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అదే ఆ వైకుంఠ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ వైకుంఠ ఏకాదశి రోజే నిద్రలో నుంచి మేల్కుంటాడని, ఆ సందర్భాన వైకుంఠ నాయకుడిని దర్శించుకోవడానికి సమస్త దేవతలెల్లరూ ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శనం చేసుకుంటారని ప్రతీతి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ సందర్భాన యావత్ భారతదేశం అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా వివిధ ఆలయాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. దానిలో భాగంగా స్వామివారికి అర్చన, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు కూడా నిర్వహిస్తుంటాం. నిజంగా యావత్ సమస్త హిందూ సమాజం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందే. అయితే ఈ సందర్భాన నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే, మనం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ కార్యక్రమాల నిర్వహణతో పాటు నిజానికి ఆ కార్యక్రమం యొక్క ఆ రోజు యొక్క ఆంతర్యాన్ని కూడా హిందూ బంధువులందరికీ తెలియజేస్తే బాగుంటుంది. మనం ఈరోజు అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవడం ఈరోజు ప్రత్యేకత. ఇక్కడ మనం గమనించాలి, ఉత్తర ద్వారం అంటే ఏమిటి? కొంచెం ఇది లోతుగా విశ్లేషణ చేసినట్టయితే, ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. అంటే మనలోని అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతులను వెలిగించుకుంటూ ఆ జ్ఞాన మార్గం ద్వారా స్వామిని చేసుకునే దర్శనమే ఉత్తర ద్వార దర్శనం. ఇలా ప్రతి కార్యక్రమానికి కూడా, ప్రతి పండగకి కూడా మన సనాతన హిందూ ధర్మంలో ఆంతరంగికంగా ఒక రహస్యం దాగి ఉంటుంది. కాబట్టి మనం ఈ సందర్భాన అర్చన, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తూ దానితో పాటుగా ఈ పండుగలోని ఆంతర్యాన్ని, సనాతన ధర్మాన్ని గురించి, సనాతన జీవన శైలి గురించి, సనాతన హిందూ ధర్మం గురించి ఒక అరగంట సేపు అక్కడికి వచ్చిన భక్తులందరికీ, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు కానీ, లేదంటే ధార్మికవేత్తలు కానీ, ప్రవచనకర్తలు కానీ, మంచిగా ఉపన్యసించే చాతుర్యం ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ ప్రజల హృదయాలకు అత్తుకునేలా ఈ పండుగల యొక్క ప్రాశస్తాన్ని తెలియజేస్తే ఆ కార్యక్రమాలకు పరిపూర్ణత చేరుతుందని, మనమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనందరికీ కూడా ఒక జ్ఞానవంతమైనటువంటి శక్తి లభిస్తుందని కోరుకుంటూ నా ఈ చిన్న విన్నపాన్ని మీ ముందుంచుతున్నాను. జై శ్రీరామ్. మీ శివప్రసాద్.